ప్రయాణం చేయాలని చాలా మంది అనుకుంటారు, కానీ అందరికీ అది సాధ్యం కాకపోవచ్చు. అలాగే విమానంలో కూర్చుని డిన్నర్ లేదా లంచ్ చేస్తే ఆ ఫీలింగ్ ఏ విధంగా ఉంటుందని ఆలోచిస్తూ ఉంటారు. అయితే అనుభూతి పొందడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేయకుండానే మీకు నచ్చిన ఫుడ్ను విమానంలో కూర్చుని తినొచ్చు. అది సాధ్యమేనా అనుకుంటున్నారా? నిజమేనండి. విమానంలో కూర్చుని తినడం కోసం ప్రత్యేకంగా ఓ రెస్టారెంట్ ఉంది. ఇంతకీ ఆ ఫ్లైట్ రెస్టారెంట్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కర్నూలు జిల్లా దుప్పాడ గ్రామం సమీపంలో ఈ ఫ్లైట్ రెస్టారెంట్ ఉంది. ఎయిర్ ఇండియాకు సంబంధించిన 320 విమానం ఇది. రెస్టారెంట్ కోసం ఢిల్లీ నుంచి మార్స్ ఎంటర్ప్రైజెస్ వారు నిరుపయోగంగా ఉన్న ఈ విమానాన్ని కొనుగోలు చేసి కర్నూలు జిల్లాకు తీసుకొచ్చారు. దాదాపు 15 రోజుల పాటు భారీ కంటైనర్లలో ఢిల్లీ నుంచి విమానాన్ని ఇక్కడికి చేర్చారు. ఇది ప్రస్తుతం ఏపీలోనే అతిపెద్ద విమాన రెస్టారెంట్ అని చెప్పుకోవచ్చు. సుమారు 200 మంది కూర్చునే సదుపాయం ఈ విమానంలో ఉంటుంది. విజయవాడలో కూడా ఓ రెస్టారెంట్ ఉండగా దానికి మించి కర్నూలులో అత్యధిక సీట్లు కలిగిన ఫ్లైట్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేశారు. తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఓ వ్యాపారి డిఫరెంట్ గా ఆలోచన చేసి ఇలా ఫ్లైట్ రెస్టారెంట్ ని ఏర్పాటు చేశారు. కర్నూలు నగర ప్రజలతో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఫ్లైట్ రెస్టారెంట్ లో భోజనం చేస్తున్నారు. కర్నూలు నగరంలో రెస్టారెంట్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా దూపాడు సమీపంలో ఉన్నటువంటి ఎయిర్ బస్ రెస్టారెంట్ అందరినీ ఆకట్టుకుంటుంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎయిర్ బస్ రెస్టారెంట్ ఎక్కిన అనుభూతిని పొందుతూ ఇక్కడ ఫుడ్ని టేస్ట్ చేస్తున్నారని మనం చెప్పవచ్చు. కర్నూలు బెంగళూరుకు హైవేకి సమీపంలో ఉంటుంది ఈ రెస్టారెంట్. పూర్తిసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్లైట్ ఎక్కి అక్కడ ఆ ఫ్లైట్ ఏ విధంగా ఉంటుంది అంటే నిజంగా చాలా మంది ఎక్కని వారు ఉంటారు కాబట్టి వాళ్ళు ఫ్లైట్ ఎక్కి పూర్తి స్థాయిలో అక్కడ ఫుడ్ను కూడా టేస్ట్ చేస్తున్నారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. అసలు ఫ్లైట్ ఎక్కుదాం, ఫ్లైట్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఆ ఫ్లైట్ని రెస్టారెంట్గా ఏ విధంగా మలిచారో ఇవాల్టి స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఎయిర్ రెస్టారెంట్ టాప్ పైకి వచ్చామని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఉంటున్నటువంటి ఈ ఛాంబర్ వచ్చేసి పైలట్ కో పైలట్ ఉన్నటువంటి ఛాంబర్ ఇది. ఇక్కడ నుంచే ఈ విమానాన్ని అంతా కూడా ఆపరేట్ చేస్తూ రన్ చేస్తారని చెప్పవచ్చు. ఫ్లైట్లో మనం ఏ విధంగా ఉంటాయి, ఇంజన్ 1 ఇంజన్ 2 ఇలాగ మెకానిజం ఏ విధంగా ఉంటుంది, ఫ్లైట్ నడిపేటప్పుడు పైలట్తో పాటుగా కో పైలట్ ఏ విధంగా ఈ విమానాన్ని నడుపుతారు, ఆ మ్యాపింగ్ ఏ విధంగా ఉంటుంది, ఈ విమానాన్ని ఒకసారి మనం చూడొచ్చు. సాధారణంగా క్యాబిన్లోకి అనుమతి ఉండదు రియల్ ఫ్లైట్లో. అయితే ఈ రెస్టారెంట్లో మనము ఇది చూసేటువంటి అవకాశం లభిస్తూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇలాంటి ఎయిర్ బస్ రెస్టారెంట్ లేదనే చెప్పవచ్చు. ఇలాంటిది కర్నూలు శివార్లో ఉన్నటువంటి ఏదైతే దూపాడు సమీపంలో కూడా ఈ రెస్టారెంట్ని ఏర్పాటు చేశారు. దీన్ని చూసేందుకు కూడా కర్నూలు నగరంతో పాటుగా ఇతర ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ఎయిర్ బస్ రెస్టారెంట్ని సందర్శించి ఇక్కడ భోజనం చేస్తున్నటువంటి చూస్తున్నాం. इधर हैदराबाद में फर्स्ट पहली बार इधर आया, ठीक है। और इस रेस्टोरेंट में देखा मैं और फैमिली, हमारा फैमिली को देखा, पहली बार इधर आया है। अच्छी रेस्टोरेंट में इधर देखा, वो हमारी हजरत वो टिकट वो ले लिया, इधर गया पहली बार इधर गए तो हम मेरे अच्छी बात, मतलब फूड कैसा है? फूड अच्छी है, अच्छी टेस्ट है, अच्छी बात। कौन सा वेराइटी है इधर? वेराइटी मतलब 2-3 आइटम में ले लिया, जैसा खाया अच्छा टेस्ट। कैसा है फीलिंग है एयर बस में, ये रेस्टोरेंट डिफरेंट है ना, कैसा है? एयर में जा रहे हो, पहली बार एयर में जा रहे हैं, वो कोई आदमी जा रहे हैं, वो इसी टाइम में एयर में कैसे बैठ रहे वैसे। థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం ఎయిర్ బస్ రెస్టారెంట్లో ఉన్నాం. ఇక్కడ చాలా మంది కస్టమర్ ఉన్నారని చెప్పవచ్చు. ఇక్కడ ఫుడ్ను టేస్ట్ చేయడానికి, ఇక్కడ ఫ్లైట్ ఎక్కిన అనుభూతిని పొందుతూ వారు తమ పిల్లలతో కూడా ఇక్కడ భోజనం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే మనతో పాటు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బోలో భయ్యా, कैसा है एयर बस रेस्टोरेंट? बहुत अच्छा है, बाहर से देखने में सेम फ्लाइट की तरह दिखा, अंदर भी आए तो फ्लाइट की तरह ही लगा, और इसके अंदर फूड भी बहुत अच्छा है, बहुत टेस्टी है फूड। ठीक, क्या वेराइटीज क्या है भाई सर? फूड का वेराइटीज क्या है सर? एकदम खाली वेज का ही एकदम वेराइटी अलग अलग किस्म का है, बहुत अच्छा है, टेस्टी है एकदम। कैसा है रेस्टोरेंट ये भी? रेस्टोरेंट तो ऐसा रेस्टोरेंट तो हम जिंदगी में पहली बार देखा, बहुत अच्छा है,
फ्लाइट के अंदर ऐसा एक रेस्टोरेंट की तरह बना के बहुत अच्छा है। ठीक है, थैंक यू। ఇది పూర్తి స్థాయిలో ఇక్కడ ఎయిర్ బస్ ఎక్కిన తర్వాత ఇక్కడ భోజనం చేయడం ఎంతో థ్రిల్లింగ్గా ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పైకి ఎక్కి ఇక్కడ నిజంగా ఆ ఎయిర్ బస్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంది. ఇక్కడ కూర్చొని భోజనం చేయడం అనేది చాలా ఆనందంగా ఉందని చెప్పేసి అంటారు. అన్ని వెరైటీస్ కూడా ఇక్కడ మనకు లభిస్తూ ఉన్నాయి. అన్ని వెజ్తో పాటు నాన్ వెజ్ అన్నీ కూడా ఇక్కడికి లభిస్తున్నాయి. ఎంతో చక్కగా కూడా వంటలు ఉన్నాయని చెప్పేసి అని కూడా కస్టమర్లు చెప్తున్నారు. చిన్నతనం నుంచి ఫ్లైట్ ఎక్కాలన్న కోరిక ఉండేదని, అయితే ఇప్పటి వరకు తాను ఫ్లైట్ ఎక్కలేదని, కర్నూలులో ఏర్పాటు చేసిన ఈ ఫ్లైట్ రెస్టారెంట్ కారణంగా తాను విమానం ఎక్కానంటూ ఓ కస్టమర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ భోజనం చేయడానికి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళతో మాటలు ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఉంది వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ మీరు ఎయిర్ బస్ కు ఇక్కడికి వచ్చారు భోజనం చేయడానికి, ఏ విధంగా ఉందండి మీ ఫీలింగ్? చాలా చాలా సంతోషంగా ఉందండి. నేనైతే చిన్నప్పటి నుంచి ఎప్పుడు భూమి మీద నిలబడి చూసేవాడిని ఆకాశం చూసినప్పుడు ఫ్లైట్ పోతుంది, విమానం పోతుంది చెప్పి పిల్లలు అందరు కేకలేసుకొని దాన్ని చూసి చాలా సంతోషపడేవాళ్ళం. అలాంటిది మన కర్నూలు సిటీలో ఈ విధంగా ఫ్లైట్ రెస్టారెంట్ పెట్టారు. చాలా అద్భుతంగా ఉందండి. అసలు చూస్తుంటేనే నాకైతే ఒక్కసారి వెళ్ళి ఎక్కాలని చాలా ఉత్సాహం కలిగింది. అలాగని ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఈ రెస్టారెంట్కి వచ్చాను. చాలా వెరైటీస్ చాలా బాగున్నాయండి. చూస్తుంటే ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం ఉన్నది. రోడ్డు పక్కన ఏ ఇబ్బంది లేదండి. చాలా అద్భుతంగా ఉందండి. ఇలాంటి రెస్టారెంట్ను మొట్టమొదటిగా మన కర్నూలు సిటీలో రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. మీరు చాలా రెస్టారెంట్లు చూసింటారండి, సిటీలో చాలా ఉంటాయి. వాటికి వీటికి ప్రత్యేకత ఏంటి? అసలు మీకు ఏమనిపిస్తుంది అంటే మామూలు పైకి ఎక్కిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా ఉందండి? అది మాటల్లో వర్ణించలేదండి. చాలా సంతోషమైందండి. నా మనసుకి అయితే చాలా యాంగ్జైటీ వచ్చేసిందండి. అట్లా ఫస్ట్ టైం నేను ఇలాంటి రెస్టారెంట్ ఉన్నటువంటి ఫ్లైట్, ఇది నిజమైన ఫ్లైటే అయితే దీని రెస్టారెంట్కి మలిచారండి. దీని రెస్టారెంట్కి మలిచారు. నాకైతే నిజమైన ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ కలిగిందండి. చాలా సంతోషం వేసింది. మీరు కూర్చున్నారు ఇప్పుడు సీట్ లో, ఇది పైలట్ కూర్చున్న సీటు, ఏమనిపిస్తా ఉంది ఇక్కడ ఈ మెకానిజం ఇదంతా చూస్తా ఉంటే? ఇక్కడ కూర్చోవడం అంటే చాలా ఆశ్చర్యం అండి. నాకైతే అసలు కూర్చుంటాను కూడా అనుకోలేదండి. అసలు ఈ ఫ్లైట్ ఎక్కుతాను కూడా అనుకోలేదు. అలాంటిది ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఫ్లైట్ లో చక్కగా ఇక్కడ కూర్చుంటే అసలు ఈ ఫ్లైట్ నడిపినటువంటి ఫీలింగ్ అయితే నాకు చాలా కలుగుతుందండి. చాలా సంతోషం వేసిందండి. మన కర్నూలు సిటీలోకి ఫ్లైట్ రెస్టారెంట్ రావడం చాలా అంటే వండర్ అండి. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఫ్లైట్ ని ఎక్కడం చాలా కొత్త అనుభూతిని ఇచ్చిందని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చినటువంటి కస్టమర్ మనకు చెప్తున్నాడు. ఎందుకంటే చిన్నతనంలో తాను ఫ్లైట్ ఎక్కాలన్న కోరిక తనకు ఉండేది. అయితే ఈ రోజు ఎయిర్ బస్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం, ఒక ఎయిర్ రెస్టారెంట్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల రియల్ గా ఉన్నటువంటి ఎయిర్ ఇండియా ఏదైతే ఉందో 350ని దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంతో పాటుగా మేము ఇక్కడికి వచ్చి సరదాగా మా ఫ్యామిలీస్ తో గడపడము, ఇక్కడికి వచ్చి విమానాన్ని చూసేటువంటి అవకాశం మాకు లభించిందని చెప్పేసి కూడా కస్టమర్లు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడం ఒక మంచి అనుభూతిని కలిగిస్తుందని, ఇక్కడ కుటుంబంతో కూర్చుని భోజనం చేస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉందని కస్టమర్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద విమాన రెస్టారెంట్ ను ఎక్కడా చూడలేదని, తాము కర్ణాటక నుంచి వస్తూ ఈ ఫ్లైట్ రెస్టారెంట్ లో భోజనం చేస్తున్నామని కొంతమంది కర్ణాటకకు చెందిన కస్టమర్లు తెలియజేశారు. చూశారు కదా ఎయిర్ బస్ రెస్టారెంట్కి సంబంధించినటువంటి అంశాలను. మొట్టమొదటిసారి కస్టమర్లు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఎయిర్ బస్ని ఎక్కిన అనుభూతిని పొందుతున్నారని చెప్పవచ్చు. అంటే చాలామంది ఎయిర్ బస్ని ఎక్కాలన్న ఒక ఇది ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే కొంతమంది ఎక్కలేకపోతుంటారు. అయితే ఇక్కడ ఈ ఎయిర్ బస్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం వల్ల కూడా చాలామంది ఎంత ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి తమ ఫ్యామిలీస్ తోటి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆహ్లాదకరంగా గడపడంతో పాటుగా ఈ ఫ్లైట్ ఎక్కి ఇక్కడ నిజంగా ఫ్లైట్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇవన్నీ చూస్తూ కూడా ఇక్కడ ఫుడ్ను ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తున్నాం. చాలామంది కూడా అంటే కర్నూలుకి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి చాలామంది కస్టమర్లు ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కస్టమర్లు ఇక్కడ ఎయిర్ బస్ రెస్టారెంట్కి వస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫుడ్ని టేస్ట్ చేస్తున్నారు. అంటే ఎయిర్ బస్ రెస్టారెంట్ ఏ విధంగా ఉంటుంది అని ఇక్కడికి చూడడంతో పాటుగా ఇక్కడ చూస్తూ కూడా ఒక మంచి వాతావరణంలో కూడా ఇక్కడ ఫుడ్ని టేస్ట్ చేస్తున్నారని మనం చెప్పవచ్చు. కెమెరా పర్సన్ మధుతో మల్లికార్జున్, ఆంధ్రప్రభ, కర్నూలు జిల్లా.